హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి మన అప్డేట్స్ అన్ని చూస్తుంటామండి. అంటే జాబ్ క్యాలెండర్ ఉగాదికి రిలీజ్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్గా అంటే పేపర్స్లో వచ్చే కటింగ్స్ కానీ, అదేవిధంగా నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో హెచ్ఓడీలకి సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అంటే మీ యొక్క శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలని మాకు అందించండి అని చెప్పేసి సర్కిల్ని ఒకదాన్ని జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 13 తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నారా లోకేష్ బాబు గారితో సమావేశం కూడా ఉందన్నమాట. దీనికి సంబంధించి అభ్యర్థులు ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి, వేగవంతం చేయండి. జాబ్ క్యాలెండర్ అంటే ఎంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, క్యాలెండర్ అంటున్నాం. జాబ్ క్యాలెండర్ వస్తే ఒక హోప్ వస్తుంది నిరుద్యోగుల్లో. అంటే మనకు రోడ్ మ్యాప్ కనిపిస్తుంది, అంటే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఒక భరోసా వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏంటి ఆ భరోసాను మనకు కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి, నోట్స్ మేక్ చేయండి. దానికి సంబంధించి అంటే నిన్న సర్క్యులర్ వచ్చింది, దానికి సంబంధించి అసలు ఏ పోస్టులు ఏ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఫోకస్ ఇండియా స్టడీ సెల్కి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ 2026 and 27 చెప్పేసి సర్క్యులర్లు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్కి రంగం సిద్ధం చేస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా రోజులుగా నిరుద్యోగులు అంటే రీసెంట్గా గ్రూప్ 2 అయిపోయింది, 1-2 మార్కులతో కూడా ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తే యూపీఎస్సీ మాదిరి ప్రతి సంవత్సరం అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటి, ఏ శాఖల్లో వివరాలు ఉన్నాయి, ఏ శాఖల్లో ఖాళీలు మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. దాన్ని బట్టి నిరుద్యోగి తన యొక్క ప్లాన్ చేసుకుంటాడు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలా ఏంటి అని చెప్పేసి ఒక పూర్తి రూట్ మ్యాప్ ఉంటుందన్నమాట. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనేది కూడా అభ్యర్థికి ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పడుతుందన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. జాబ్ క్యాలెండర్ రావడం వల్ల టైం వేస్ట్ కూడా అవ్వదన్నమాట అభ్యర్థికి. ఓకేనా. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ హెచ్ఆర్ అండ్ పిఎల్జీ పాలసీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ ఇదే పంపించడం జరిగిందనమాట. రేపు 13వ తారీఖు మీటింగ్ ఉందన్నమాట. అంటే రేపు ఈరోజు సాయంత్రం కల్లా ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. రేపు మధ్యాహ్నము దీని మీద మీటింగ్ సమీక్ష జరగబోతుందన్నమాట. అంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఉగాదికి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఏదైతే హామీ ఇచ్చిందో అది నెరవేర్చే ప్రయత్నంలోనే ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకేనా. అందుకని అభ్యర్థులు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్స్ అండి, ప్రముఖ దినపత్రికల్లో వచ్చినాయి నేను చూపిస్తున్నాను. ఈనాడు పేపర్లో వచ్చిందంటే 100% మనం నమ్మొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఈనాడు పేపర్లో ఎప్పటి నుంచో అభ్యర్థులు ఈనాడు పేపర్ని ఫాలో అవుతుంటారు కదా, అది మనం చూడొచ్చు అనమాట కూటమి ప్రభుత్వం గురించి. అదేవిధంగా ఖాళీలకు సంబంధించి పోస్టుల ఖాళీలపై ఈ నెల 13 సమావేశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈనాడు అమరావతి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఇప్పటికే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించి ఆర్థిక శాఖ ఈ నెల 13న సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. పోస్టులు ఖాళీల పూర్తి వివరాలను ప్రతి కార్యదర్శి శాఖాధిపతికి వేరువేరుగా ఇస్తామని పేర్కొంది. ఖాళీలను ధృవీకరించిన తర్వాత గురువారం లోపు అందజేయాలని అన్ని విభాగాలను బుధవారమే కోరింది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖాళీల వివరాలను సేకరించి తుది జాబితాను రూపొందించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. అంటే ఫైనాన్స్ కమిషన్ కూడా రెడీగా ఉందన్నమాట. ఓకేనా. దానికి సంబంధించి నిరుద్యోగులకు తీపి కబురు అని చెప్పేసి ఒక పేపర్ కటింగ్ అండి. ఇది 20 నోటిఫికేషన్లు వస్తున్నాయి. అంటే ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇన్ని వస్తాయని మనం చెప్పలేం, కానీ వస్తాయి అన్నమాట. ఎన్నో కొన్ని వస్తాయి. అంటే భారీ ఎత్తున 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి అంటున్నారుగా, అంత లేకపోయినా కానీ వస్తాయి. ఒక అభ్యర్థికి ఒక ఉద్యోగమే కావాలి కదా. అందుకని చెప్పేసి చూద్దాం అసలు ఏ శాఖల్లో ఎన్ని ఉన్నాయో ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాం. రంగం సిద్ధం చేస్తున్న ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం. ఇప్పటికే 157 శాఖల ఖాళీల వివరాలు రెడీ అంట. 150 శాఖల నుంచి రెడీగా ఉంది. 99,000 ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంట. ఉగాదికి జాబ్ క్యాలెండర్, ఆ తర్వాత ప్రకటనలు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారంట, తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తారంట. ఓకేనా. అలా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం ఖరారు.
ఇప్పటికే 150 శాఖల్లో ఖాళీలు వేడి 99,000 ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఉగాది జాబ్ క్యాలెండర్ ఇది. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, దేంట్లో ఉన్నాయి. పంచాయతీరాజ్లో 23,000 అంటండి. పంచాయతీరాజ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలో 13,000, విద్యాశాఖలో 7,000, నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 4,000, అదేవిధంగా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్కి సంబంధించి 3,000, యూనివర్సిటీకి సంబంధించి 3,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అంటే దీంట్లో గ్రూప్ 2 ఉంటాయి, గ్రూప్ 1 ఉంటాయి అన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే డీటీలు ఉంటాయి, అదేవిధంగా ఆర్డీఓలు ఉంటాయి. ఓకేనా, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. పేపర్లో వస్తున్న కటింగ్స్ కాబట్టి మనం వీటిని నమ్మొచ్చు. అభ్యర్థి ప్రిపరేషన్ని కొనసాగించండి, డీలా చూడొద్దు. నేను చెప్పేది ఒకటి, ఎందుకంటే ప్రీవియస్గా నాకు కాల్ చేస్తున్న అభ్యర్థులు ఏమంటున్నారంటే 200 అబోవ్, 205, 206, 210 వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రాలేదు. అందుకని చెప్పేసి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుందని చెప్పి తెలిసింది కదా, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ నోట్స్ మేక్ చేస్తూ చేయండి. ఇంకోటి ఏంటంటే సిలబస్లో 100% చదవాల్సిన అవసరం లేదండి. 60% మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీ సక్సెస్ ఖరారు అయినట్టే అనమాట. 60% మొత్తం సిలబస్, ఓవరాల్ సిలబస్లో ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి, అదేవిధంగా మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా. మీరు మెయిన్స్ చదువుతూ ప్రిలిమ్స్ చదువుతారా, లేక ప్రిలిమ్సే చదువుతారా అనేది మీ ఇష్టం. ఆల్రెడీ పాత అభ్యర్థులు ఏంటంటే మెయిన్స్ చదివి ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్ చదువుతారు, ఎలాగైనా చేయొచ్చు అనమాట. లేకపోతే ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ మెయిన్స్ చదువుతూ ప్రిలిమ్స్ని కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. అది మీ ఇష్టం. అది మీరేం చదువుతారు అనేది ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్నారా, మీ డేటా మీద ఆధారపడి ఉంటుంది. మీరు కోచింగ్ తీసుకొని ఉంటేనేమో సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన ఉంటుంది, కొత్తగా ప్రిపరేషన్ వస్తేనేమో ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాత అభ్యర్థులైనా నేను చెప్పేది ఒకటే, నోట్స్ మేక్ చేయండి అని చెప్తాను. 60% కవర్ చేసే ప్రయత్నం చేయండి సిలబస్లో. ఓకేనమ్మా. బుక్స్కి సంబంధించి కావాలంటే మన వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది, focusindiaonline.com. focusindiaonline.com అని సెర్చ్ చేయండి. ఆల్ బుక్స్ అవైలబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి సంబంధించి మన వెబ్సైట్ www.focusindiaonline.com. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుకింగ్ చేయొచ్చు. మారుమూల గ్రామీణ ప్రాంతంలో అభ్యర్థులు ఎవరైనా సరే మా వెబ్సైట్లోకి వెళ్ళి బుకింగ్ చేసుకుంటే మా బుక్స్ పంపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనమ్మా. జాబ్ క్యాలెండర్ వస్తుంది, సిద్ధంగా ఉండండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పుడు నేను చెప్పిన పోస్టులే కాకుండా ఇంకేమంటా అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్ అండి.